విమర్శలు చేయడం ఎప్పుడు కోవూరు నియోజకవర్గంలో జరిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు స్నేహభావంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఈరోజు పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి. ఈరోజు వ్యక్తులకి సమస్యలు పెరిగే పరిస్థితిలోకి కోవూరు నియోజకవర్గం వచ్చింది. నేను ఒక సూచన అయితే కోవూరు మండలం తరఫున అధికార పార్టీకి ఇవ్వదలుచుకున్నాం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి 175 నియోజకవర్గాల్లో కోవూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తేవాలే కానీ రాజకీయ కక్షలు, వయసులో పెద్దవారైనటువంటి చాలామంది మీద ఈరోజు కేసులు పెట్టడం కూడా చాలా తప్పు. దీన్ని మేము పూర్తిగా వాళ్ళకి సహకరించి మేము వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని సమాధానం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కూడా దీనికి పూర్తిగా మాకు సహకరించారు. దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి ఈరోజు మార్నింగ్ 10 గంటలకు రమ్మన్నారు. మేము ముగ్గురం కూడా రావడం జరిగింది. వాళ్ళు ఏదో అడిగారు, అన్నిటికి కూడా సమాధానాలు చెప్పాం. ఇంకా అన్నీ కూడా కోర్టులో ఉన్నాయి, కోర్టులో చూసుకుంటాం తప్ప ఇంకా మీకు చెప్పేది కూడా ఏ విషయం ఏం లేదు. మాకు మాట్లాడకూడదు కూడా. ఖచ్చితంగా వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చారు, రమ్మన్నాం. వాళ్ళు రమ్మన్న టయానికి మేము వచ్చాం వాళ్ళ మీద గౌరవంతో. ఇంకేదన్నా ఉంటే కోర్టులో చూసుకుంటాం, అంతకు మించి ఏం లేదు మీతో మాట్లాడేది కూడా. వస్తున్న వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? అవన్నీ మళ్ళీ మాట్లాడతాంలేండి.